Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. స్మార్ట్ ఫోన్స్ లో యాపిల్ ఫోన్ వేరయ్యా. అసలు స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో యాపిల్ కొత్త ఐఫోన్ ను రిలీజ్ చేస్తుందంటే చాలు ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. అసలు ఎటువంటి క్రేజీ ఫీచర్స్ తీసుకొని రాబోతుందని చెప్పి ఐఫోన్ లవర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఈసారి రాబోయే ఐఫోన్ 18 సిరీస్ విషయంలో యాపిల్ ఎవరూ ఊహించని ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇవ్వబోతోంది. ప్రతి ఏటా సెప్టెంబర్ నెల రాగానే అన్ని మోడల్ను ఒకే వేదిక మీద ఒకేసారి పరిచయం చేస్తుంది యాపిల్. కానీ ఈసారి ఆ పద్ధతికి గుడ్ బై చెప్పేలా కనిపిస్తోంది. టెక్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ ఏడాది 2026 సెప్టెంబర్ లో కేవలం మోస్ట్ ప్రీమియం మోడల్స్ అయిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ లతో పాటు యాపిల్ చరిత్రలోనే మొదటిసారిగా రాబోతున్నటువంటి ఫోల్డబుల్ ఐఫోన్ మాత్రమే మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నాయి. మరి బేస్ మోడల్స్ పరిస్థితి ఏంటంటే ఐఫోన్ 18, ఐఫోన్ 18 ఈ పరిస్థితి వాటి కోసం మనం 2027 వరకు అంటే వసంతకాలం వరకు ఓపిక పట్టక తప్పదు. ఇక అసలు యాపిల్ తన పాత లాంచ్ పద్ధతిని మార్చడానికి బలమైన కారణం ఏమై ఉంటుంది? ఈసారి రాబోయే ప్రో మోడల్స్ లో అంతలా మైండ్ బ్లో చేసేటువంటి ఫీచర్లు ఏముండబోతున్నాయి, అలాగే ఇండియాలో వీటి ధరలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి, ఇటువంటి విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ప్రో మోడల్స్ అంటేనే పవర్ఫుల్ గా ఉంటాయి. కానీ ఈసారి ఐఫోన్ 18 ప్రో మోడల్స్ ఏకంగా టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించేలా రాబోతున్నాయి. ఇందులో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన 2nm టెక్నాలజీతో పనిచేసే A20 ప్రో చిప్ సెట్ ని వాడబోతున్నారు. దీనివల్ల ఫోన్ వేగం ఊహించిన రేంజ్ లో ఉండటమే కాకుండా బ్యాటరీ చాలా తక్కువగా ఖర్చు అవుతుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే స్క్రీన్ చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత కలర్ఫుల్ గా 120 Hz రిఫ్రెష్ రేట్ గల సూపర్ రెటీనా XDR OLED స్క్రీన్ తో వస్తుంది. ఇక గేమింగ్ ఆడిన హై క్వాలిటీ వీడియోలు చూసిన ఆ ఫీలింగ్ అసలు వేరేలా ఉంటుంది. అలాగే ఈసారి కెమెరా విభాగంలో యాపిల్ నిజంగానే ఊచ కోత కోయబోతోంది. ఐఫోన్ 18 ప్రో మోడల్స్ వెనుక ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని ఇవ్వబోతున్నారట. దీనికి తోడు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఇవ్వబోతున్నారు. అంటే ఇకపై చీకట్లో ఫోటోలు తీసినా ఎంత దూరం జూమ్ చేసినా DSLR కెమెరాల కంటే అద్భుతమైన క్లారిటీ వస్తుందన్నమాట. సెల్ఫీల కోసం 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను సెట్ చేస్తున్నారని టాక్. ఇక వీటికి తోడు 12GB ర్యామ్, ఏకంగా 2 టెగాబైట్స్ వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉండబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇక ఐఫోన్ వాడేవారికి ఎప్పుడూ ఉండే పెద్ద తలనొప్పి బ్యాటరీ లైఫ్. ఇక ఈసారి ఆ సమస్యకు యాపిల్ చెక్ పెట్టబోతోంది. ఇందులో ఏకంగా 5200 మెగా ఆంపియర్స్ సామర్థ్యం కలిగినటువంటి భారీ బ్యాటరీని అమరుస్తున్నారు. పైగా వైర్లెస్ ఛార్జింగ్ స్పీడ్ ను మునుపటి కంటే చాలా పెంచనున్నారు. కనెక్టివిటీ విషయానికి వస్తే ప్రపంచంలోనే లేటెస్ట్ టెక్నాలజీ అయిన వైఫై 7, బ్లూటూత్ 6 ఫీచర్లతో పాటు మొబైల్ నెట్వర్క్ లేని అడవుల్లో లేదా కొండల్లో ఉన్నా సరే శాటిలైట్ ద్వారా 5G సిగ్నల్స్ అందుకునేలా సరికొత్త సపోర్ట్ ని ఇస్తున్నారు. మరి ఇన్ని అల్టిమేట్ ఫీచర్స్ తో వస్తుందంటే ధరలు కూడా ఆకాశాన్ని తాకటం ఖాయం. ఇక మన దేశంలో ఐఫోన్ 18 ప్రో మోడల్ ప్రారంభ ధర సుమారు 1,34,900 రూపాయల వరకు ఉండొచ్చని అంచనా. ఇక పెద్ద స్క్రీన్, ఎక్కువ బ్యాటరీ వచ్చేటువంటి ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ బేస్ వేరియంట్ ధర దాదాపు 1,49,900 నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. స్టోరేజ్ పెరిగే కొద్దీ ఈ ధరలు పెరగొచ్చు. ఇక మొత్తానికి చూస్తే యాపిల్ ఈసారి కేవలం ఫోన్లను మాత్రమే కాకుండా తన బిజినెస్ స్ట్రాటజీని కూడా పూర్తిగా మార్చేస్తోంది. సాధారణ మోడళ్లను పక్కన పెట్టి కేవలం ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్లను మాత్రమే సెప్టెంబర్ లో లాంచ్ చేయాలనుకోవటం పెద్ద సాహసమే. ఐఫోన్ లవర్స్ జేబులకు ఇది గట్టి షాక్ ఇచ్చే విషయమే అయినప్పటికీ ఇందులో రాబోతున్న ఫీచర్లు, కెమెరా క్వాలిటీ, బ్యాటరీ లైఫ్ చూస్తుంటే మాత్రం ఆ ధర పెట్టడం వర్త్ అనేలాగే ఉంది. మరి ఈ సరికొత్త యాపిల్ మ్యాజిక్ మార్కెట్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.